మెగా కామెడీ షో. లేడీస్ అందరూ ఇంట్లో లేకపోతే ఎక్కువగా ఎక్కడ ఉంటారు? బ్యూటీ పార్లర్ లో. మరి అలాంటి ఒక బ్యూటీ పార్లర్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు మన ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అటెన్షన్ ఎవ్రీబడీ, నేను వస్తున్నా బీరెడీ, నేనే మహారాజు. నా చుట్టూ క్యూ కట్టండి, చెయ్యెత్తి జై కొట్టండి, నాదే ప్రతిరోజు. అందరికీ నమస్కారం అండి. రామ్ ప్రసాద్ బ్యూటీ పార్లర్ అండి. నా షాప్ పేరు 2 రోజెస్ బ్యూటీ పార్లర్. సిటీలో ఏ సర్వీస్ కావాలన్నా, ఫేషియల్ అయినా, మెడిక్యూర్, పెడిక్యూర్, స్క్రబ్, మసాజ్, హెయిర్ స్పా ఏం కావాలి అన్ని చేస్తామని చాలా బాగా ఫేమస్ అయ్యాం. నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను రష్మి. బేసిక్ గా మన పార్లర్ లో అందంగా లేని అమ్మాయిలు ఫేషియల్ చేయించుకోవాలి అనుకో 10,000 తీసుకుంటాం. అదే అందంగా అమ్మాయిలు చేసుకున్నారు అనుకో జస్ట్ 1,000 రూపాయలు తీసుకుంటాం. అంటే నాకు 1,000 రూపాయలేనా? నీకు 10,000 రా, నీకు 10,000 రా. 1,000 రూపాయలు అమ్మాయిలు చూడు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. మా 2 రోజెస్ గురించి చెప్పలేదు కదా మీకు. మా పార్లర్ నా 2 రోజెస్ పిలుస్తాను. 2 రోజెస్ ప్లీజ్ వెల్కమ్. రోజు నెంబర్ 1 ఎప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంటది. రోజు నెంబర్ 2 ఎప్పుడెప్పుడో ఫ్రెష్ గా ఉండేది, ఇప్పుడు వాడిపోయింది. ఇంకా మా ఇద్దరు రోజెస్ మరి ఎలా ఉంటది అంటే యాక్చువల్ గా తిన్ను చూపించి తింటూ సర్వీసులు చేస్తుంటాం అన్నమాట. తిని చూసి అందరూ అక్కడికి వస్తుంటారు అన్నమాట. మా కస్టమర్స్ అందరూ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. మనం అందరం రెడీ అయిపోదాం. ఇంకా కస్టమర్లు వస్తారు, జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ, yes దిస్ ఇస్ యూనిసెక్స్ సెలూన్. yes sir, యూనిసెక్స్ సెలూన్. సార్ ఇక్కడ అమ్మాయిలు చేస్తారా అంటే అబ్బాయిలు చేస్తారా? మనకి మీకు అమ్మాయిలు కావాలంటే అమ్మాయిలు చేస్తారు, అబ్బాయిలు కావాలంటే అబ్బాయిలే చేస్తారు. అమ్మాయిలే కావాలి సార్, అమ్మాయిలే కావాలి. మీకు ఏ సర్వీస్ కావాలి సార్? నాకు పెడిక్యూర్, మానిక్యూర్, డీటాన్, ఫేషియల్, హెయిర్ స్పా, బాడీ స్పా అన్ని స్పాలు కావాలి సార్. ఓ టోటల్ మీకు సర్జరీ కావాలంటారు అయితే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మీకు ఇవన్నీ కావాలంటే శాంతి ఇప్పుడు చెప్పిన అన్ని ఏమో చేస్తా? ఏమో చేస్తుంది అయితే ఎన్నొద్దు సార్, జస్ట్ కటింగ్ చాలు నాకు అంతే. కటింగ్ అంటే కటింగ్ కూడా ఇచ్చేస్తా. అయితే జస్ట్ 3 కత్తలు చాలు అంతే, 3 కత్తలు చాలు అంతే. హలో సార్. హాయ్ సార్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఇలా ఉండాలి సర్వీస్ అంటే. సార్ ఈ చిన్న దానికి మీరు ఇలా ఫీల్ అయితే ఎలా చెప్పండి? ఫస్ట్ మీరు అన్ని సర్వీసెస్ అన్ని చేయించుకోండి. ఏళ్ళకి నేను ఎన్ని చెప్పినా అన్ని ఈఎంఐ చేయాలి. షూర్ సార్, చేద్దాం. ఇంకేమైనా కావాలా మీకు? తెల్ల జుట్టు ఎక్కువైంది కదా, ఇది కనిపించకుండా చేయాలి సార్. తలచిత్ కనిపించుకుంటాం. చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్. ఒక 10,000 అవుతుంది అంతే సార్. 10,000 అంతే కదా, తీసుకోండి. ఎస్, మీరు కళ్ళు మూసుకోండి సార్. ఇప్పుడు చూడండి, ఒకటి కనిపించదు సార్. ఏంటి క్యాబ్ పెట్టావా? ఎస్, వైట్ హెయిర్ కనిపించట్లే కదా. 100 రూపాయలు క్యాబ్ పెట్టి 10,000 రూపాయలు తీసుకున్నా? ఆఫ్ కోర్స్ సార్ ఇదంతా కాదులే కానీ నా స్కిన్ కొంచెం రుతిక్ రోషన్ లాగా, ఓకే, కొంచెం మహేష్ బాబు లాగా, ఓకే. ఈ హెయిర్ ఉంది కదా ఇది కొంచెం రామ్ చరణ్ లా చేయాలి సార్. మొత్తానికి వారణాసి 2 నాతో చేయాలి అంతే. నేను ఒక 2 పెన్సిల్స్ రాస్తాను, మార్నింగ్ ఈవినింగ్ వేసుకోండి. అవి వేసుకుంటే మహేష్ బాబు లా అవుతానా? ఈ ఆలోచనలు పోతా ఫస్ట్. ఓకే, ఇంకా మీకు ఫేషియల్ స్టార్ట్ చేస్తున్నారు సార్. సార్ ముందుగా మనం ఫేషియల్ కి హ్యాండ్స్ అలా జా లైన్ పైన తీసుకొని అమేజింగ్ గా అలా స్మూత్ గా మసాజ్ చేయాలి. ఎంత బాగుందో. సో అక్కడి నుంచి మెల్లగా చెంపల పైన చెంపల పైన వెళ్ళాలి సార్. ఎక్కడికైనా వెళ్ళండి. మీకు మధ్యలో చిన్న వాటర్ ఎఫెక్ట్ ఉంటుంది చూడండి సార్. అబ్బా అదిరిపోయింది. మేఘాలోకి వెళ్ళా. అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇలా మెల్లగా షోల్డర్ సార్. ఓపెన్ యువర్ ఐస్. ఈ 2 కీరాలు మీకే సార్. ఏంది 2 కీరాలు పెట్టారు అప్పుడే అయిపోయిందా? yes అయిపోయింది సార్. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. మిగతా పేమెంట్ How much? ఇచ్చేస్తే 10,000 bahts. Take it. థ్యాంక్ యూ సార్. సార్ తినకు కూడా ఏమైనా ఏంటి దీనికా? 1 రూపాయి కూడా అవుతుంది కదా కావాలండి. కొడితే డబ్బుతో కొట్టాడు. అది ట్యాగ్ లైన్ మీకు. అందరి ముందు పరుగు పోయిందిగా. బాబు ఎక్స్క్యూజ్ మీ రా. ఎస్ సార్. 2 ప్లేట్లు చికెన్ నూడిల్స్ తీసిరా. ఇట్స్ ఏ సెలూన్ పార్లర్ సార్. నీ గెటప్ చూసి చైనా చికెన్ నూడిల్స్ అనుకున్నాను కానీ ఏంటి పార్లర్ కొత్తగా పెట్టారా? ఎస్ సార్, కొత్తగా పెట్టా, మీకే తెలుసు సార్. నేను సిటీలో మొత్తం అన్ని పార్లర్లు తిరిగానండి, ఇది ఒకటే కనపడలేదు. డౌట్ వచ్చి అడిగాను. స్టాఫ్ కూడా బానే ఉన్నారే. వాళ్ళ స్టాఫ్ కాదు సార్, వ్యాలెట్ పార్కింగ్ వాళ్ళు. కీస్ తీసుకుని పార్కింగ్ చేయి సార్. వాళ్ళు 2 వీలర్ పార్క్ చేయాలి సార్. నీకు బండి ఉందా? నీది కూడా ఇచ్చట 4 వీలర్ అవుతుందిగా.
ఏంటి ఏమున్నాయి సర్వీస్ ఏముంది మన దగ్గర? మన దగ్గర అన్ని ప్యాకేజ్ ఉన్నాయి సార్, కానీ ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం. సార్ మన దగ్గర ఫ్రూట్ ఫేషియల్ ఉంది, గోల్డెన్ ఫేషియల్ ఉంది, సిల్వర్ ఫేషియల్ కూడా ఉంది సార్. మీకు ఏ ఫేషియల్ కావాలి? నాకు ఫ్రూట్ ఫేషియల్ కావాలి. సార్ ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఏం కావాలట? ఫ్రూట్ ఫేషియల్ సార్. 2 పప్పాయ, 2 దానిమ్మ, 2 మ్యాంగో, 2 ఆరెంజ్ కూడా తే. ఆరెంజ్ నేను తిన్నా సార్. అదేంటది? ఫ్రూట్ ఫేషియల్ అంటే ఫ్రూట్స్ తింటాను సార్, దాని ఫేషియల్ చేస్తుంటది. సార్ నా దగ్గర ఫేస్ ప్యాకేజ్ ఉంది, హెయిర్ ప్యాకేజ్ ఉంది. నీ ప్యాకేజీలన్నీ మూసుకుని పక్కెళ్ళు. అమ్మాయి నువ్వు చెప్పమ్మాయి. సార్ ముందుగా కీరా కండ్ల పైన పెట్టుకోవాలి సార్. ఎందుకంటే ఇంత అందమైన అమ్మాయి చేసేటప్పుడు చూస్తా ఉంటాను కదా, చేయొచ్చు కదా. ఆ సర్వీస్ మాత్రం లేదు సార్. ప్లీజ్ క్లోజ్. అబ్బాయి ఎంత చల్లగా ఉన్నాయండి. ఏంటి సార్ కీరానా? కాదండి మీ హ్యాండ్స్. ఒక్క నిమిషం రిలాక్స్ అవ్వండి సార్, వేరే కస్టమర్ వస్తున్నారు, అతను మాడతాం. సార్ ఏమైనా ప్యాకేజెస్ ఉన్నాయా సార్? సార్ మన చాలా పెద్ద పెద్ద ప్యాకేజ్ ఉంది సార్. సార్ మీకేంటి సార్ డార్క్ సర్కిల్స్ ముక్కు కిందకి వచ్చాయి? వీటిని ఏమైనా ట్రీట్మెంట్ చేయండి సార్. ఇవన్నీ చేయాలండి వాటికి. చూడాడు ఐరన్ మ్యాన్ తెలుసా? తెలుసు. ఫ్లాష్ మ్యాన్ అయ్యాడు, ఫ్లాష్ మ్యాన్ అయ్యాడు. సార్ ఇప్పుడు మన దగ్గర ఒక టబ్బులో చేపలు ఉంటాయి, దాంట్లో కాలు పెడితే చేపలు కుక్కుతా ఉంటాయి కదా సార్. అవునవును. ఆ మసాజ్ ఏమైనా చేయండి సార్. అసలుకే పలుతుంది చర్మం, ఆ మొత్తం తినేస్తే నీకేముంటది? ఎవరు సార్ మీ అబ్బాయా? కాదు సార్ మా నాన్న. సార్ డ్రైవింగ్ జాగ్రత్త తీసుకెళ్ళండి. పద. నెక్స్ట్ ఇంకో కస్టమర్లు వస్తారు, మిగతా అవన్నీ రెడీ చేసుకున్నాండి. సార్ ఇక్కడ పార్లర్ కొత్తగా పెట్టారా? నమస్తే సార్, కొత్తగా పెట్టాను సార్. సార్ మంచి షాంపూ ఒకటి కావాలి సార్. మీకు మంచి షాంపూలు కావాలంటే ఈ షాంపూ అండి సార్, హెయిర్ వస్తుంది సార్. ఖచ్చితంగా వస్తాను సార్. పెట్టుకొని మొత్తం చేతికి వచ్చేస్తుంది. ఇంకేం కావాలి మీకు? సార్ ఇది మంచి ఆయింట్మెంట్ వాడు సార్, కొంచెం తెల్లగా అయిపోవాలి నేను మంచిగా. తెల్లగా అయిపోవడంగా సార్ ఈ ఆయింట్మెంట్ ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ పెట్టండి, 4 రోజులు పెట్టండి. అప్పుడు తెల్లగా అయితేనా? తర్వాత ఇంకోటి కొనుక్కోండి. సరే ఇది వాడతాను, బాగాలేకపోతే అప్పుడు చెప్తాను. సార్కి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయి. సార్ మసాజ్ స్టార్ట్ చేస్తున్నారు, మీరు ఫీల్ అవుదా? మీరు కీర తీయదు సార్. మీకు మసాజ్ స్టార్ట్ చేస్తాను, కొంచెం రిలాక్స్ అవ్వండి. ఇది తిని చేయదండి, మీరు కంగారు పడద్దు. నువ్వు చేయరా? ఆ అమ్మాయిని చేయమన్నాడు సార్, ఎందుకు ఇంత డబ్బులు ఇచ్చి. మన దగ్గర ఇంకేం మసాజ్ ఉందండి? మన దగ్గర చాలా మసాజెస్ ఉన్నాయి సార్. శాండ్విచ్ మసాజ్ ఉంది, B2B మసాజ్ కూడా ఉంది. B2B వద్దు కానీ శాండ్విచ్ కావాలి. సార్ కో శాండ్విచ్, నాకు బర్గర్. ఏడు తిన్నానుకా. మరి ఏమనుకున్నావు? B2B అంటే బార్బిక్యూ బర్గర్. సర్లే ముందు మసాజ్ చేయండి. సార్ మీ హెయిర్ చాలా బాగుంది సార్. వాట్ ఆ హెయిర్ సార్. ఫస్ట్ మనం హెడ్ మసాజ్ నుంచి చేద్దాం సార్. హెడ్ ని బాగా ప్రెషర్ పాయింట్స్ దగ్గర ప్రెస్ చేస్తూ బ్యూటిఫుల్ గా మసాజ్ చేస్తూ అలా ఇయర్స్ నుంచి హెడ్ మసాజ్ చేయనివ్వండి సార్. ఎక్కడ దిగినే సార్ మీరు రెగ్యులర్ గా చేయించుకుంటూ ఉంటారా సార్? అవునండి చేయించుకుంటా ఉంటాను. సార్ మీరు కీరా తీయొద్దు సార్, తీస్తే ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోతుంది సార్. సార్ ఏంటి కళ్ళ మీద కీర ఒకటే పెడతారా? లేదు సార్, బిర్యానీ కూడా పెడతాం, తర్వాత కీరా పెడతాం పైన. తీసాకలే వద్దంటుంది. అయిపోయింది సార్, లగండి సార్. అయిపోయిందా? అంతే సార్. అప్పుడే సర్వీస్ అయితే చాలా బాగుంది సార్. మళ్ళీ ఇక్కడికి రావాలనిపిస్తుంది. ఈసారి వచ్చినప్పుడు అయితే మాత్రం ఇటు వచ్చినప్పుడు ఇక్కడికి సార్ కొంచెం అమౌంట్ అది 10,000 అయింది సార్, మీరు డబ్బులు వెళ్ళిపోతున్నారు. 10,000 ఇవ్వాలా? నువ్వే నాకు ఇవ్వాలి. నేను ఎందుకు ఇవ్వాలి? నేను ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. ఐ ఆమ్ టాస్క్ ఫోర్స్. యువర్ అండర్ అరెస్ట్. ట్రాన్స్పోర్ట్ సార్. సిటీలో సెలూన్లు అందరూ కలిపి ఫేక్ చేస్తున్నారని చెప్పి మాకు న్యూస్ వచ్చింది. అందుకని మేము మారువేషంలో రైడ్ చేస్తాం. శాంతి సార్ అరెస్ట్ చేస్తారా? కావాలంటే నిన్నే అరెస్ట్ చేస్తాను. కానిస్టేబుల్ పట్టుకో. మీ కానిస్టేబుల్? మా కానిస్టేబుల్ ప్రతి పార్లర్లో ఒక అమ్మాయిని జాయిన్ చేసాం. మీరు ఇలాంటి మోసాలు చేస్తున్నారని నడండి. బెల్లా ఇసాబెల్లా బాగున్న బేరసగుల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా. ఖుష్బు గారు, ఆటో రామ్ ప్రసాద్ గారు బాగుంది, వెరీ నైస్, అందరూ బాగా చేశారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీరు. ఇట్స్ నైస్, ఓవరాల్ ఇట్ వాస్ వెరీ నైస్. కృష్ణభవన్ గారు ఎలా అనిపించింది? రామ్ ప్రసాద్ గారు బాగుంది, బ్యాక్ డ్రాప్ మీరు తీసుకున్నది. ధరణి ఇప్పుడు మీ టీం అమ్మాయి అవును సార్, బాగా చేశారమ్మా, చాలా బాగా చేశారు. మన శాంతి ప్రియ అందరూ బాగా చేశారు. నాకు బాబుది ఎక్కువ నచ్చిందండి. Thank you, sir, and thank you so much.